ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప వలన మనమందరము దేవుని ధ్యానించబద్దులమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు ఆయన యొక్క ప్రాణమును క్రయధనముగా అప్పగించిన వాడై, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణత్యాగము చేసినటువంటి వాడు కనుక మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించవలసిన వారమై ఉన్నాము గనక మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించేటువంటి ప్రతి సహోదరుడు దేవుని వాక్యాన్ని విని వారి జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసేటువంటి గొప్ప కార్యములను వారు ధ్యానించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకొనుచున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే కనుక మీరు మీ బైబిల్స్లో నుండి దేవుని వాక్యాన్ని పరిశీలించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మీరు పరిశీలన చేసినట్లయితే కనుక మీ దగ్గర బైబిల్ లేకపోతే కనుక మీ దగ్గర ఉన్న మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ నుంచి మరి తెలుగు బైబిల్ అని టైప్ చేసినట్లయితే కనుక దేవుని వాక్యాన్ని వినేటువంటి అవకాశం, చదివేటువంటి అవకాశం కూడా, ఆయన వాక్యాన్ని చదివి మీరు జ్ఞానంతో మరి ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు అందించేవారుగా ఉంటున్నారు కనుక ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. మీకు అందుబాటులో ప్లే స్టోర్లో ఆన్లైన్లో బైబిల్ని మీరు ఒకసారి పరిశీలించాలని ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరి 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మహాకృపను బట్టి మనకు ఆయన ఆశ్రయదుర్గమై మనందరి కొరకు ప్రాణం పెట్టిన వాడిగా, మరి మన విశ్వాస జీవితము, మన సంఘములో ఉన్నటువంటి మనము సహోదరులము ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉండాలనే ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము నేర్చుకునే వారంగా ఉంటున్నాం కనుక చూడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, మొదటిగా ఈ లైవ్ను మీరు వీక్షించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనము గత కొద్ది రోజులుగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మనందరం కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. అలాగే దేవుని వాక్యాన్ని విని కూడా మీరు కూడా బలపడుతున్నారని, దేవుని వాక్యాన్ని మీరు కూడా విని ఆత్మీయ మేలులు పొందుతారు అని ఈ విధంగా మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి యవనస్తుడు, ప్రతి సహోదరుడు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? అందరితో పాటుగా మనము దేవునిని ఆరాధించే వారంగా ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వారముగా, విని దాని ద్వారా నడుచుకునేటువంటి వారముగా మనము ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, చూసారా, బైబిల్ మనకు సెలవిస్తున్నది ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. నీ పొరుగు వాని పైన నీవు ప్రేమను చూపించాలి. నీ పొరుగు వానిని నువ్వు ప్రేమించాలి. నీ పొరుగు వానిని నీవు ద్వేషించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి, ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మరి ప్రభు ఏమని సెలవిచ్చారో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, నేను కూడా చదువుతున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
15వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. క్రీస్తు అను గ్రహించి సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఈ యొక్క మాటను మనకు సెలవివ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ప్రైజ్ ది లార్డ్. చూసారా, క్రీస్తు అనగా ఒక గ్రహింపు, ప్రభువైన యేసు క్రీస్తు అనగా ఒక సమాధానము. మన హృదయాలలో అనగా క్రైస్తవులుగా మనం ఉన్న తర్వాత, ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన తర్వాత, నీ హృదయంలో ఎవరి గ్రహింపు ఉండాలి అంట? చూసారా, క్రీస్తు అను గ్రహింపు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు వారైనటువంటి ఒక గ్రహింపు మన హృదయంలో ఉండాలి. తర్వాత ఆ గ్రహింపుతో మనము సమాధాన పడేటువంటి వారముగా, ఆ గ్రహింపుతో మనము సమాధానపరచబడేటువంటి వారముగా ఉంటామని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ప్రైజ్ లార్డ్. అంటే ఇక్కడ సమాధానము, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మనం ఈరోజు అంశము సమాధానము. ప్రైజ్ ది లార్డ్. సమాధానము. సమాధానం అనగా మనము చేసేటువంటి ప్రార్థనకి, మనము చేసేటువంటి సేవకి, లేదా మనము చేసినటువంటి ప్రార్థనకు సమాధానము కలిగినదా, సమాధానము కలుగుటలేదా, సమాధానము ఎలా కలుగుతుంది, ఆ సమాధానాన్ని మనము ఎలా గ్రహించాలి? చూసారా దేవుని యొక్క చిత్తము ఎలా మనకు ప్రణాళికబద్ధంగా చేయబడిందో. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో మీ ప్రతి ఒక్కరిని నేను కోరుకొనుచున్నాను. చూసారా, ఏమని ఉండాలంట? వారు ఎలా ఉండాలంట? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి గ్రహించే సమాధానము ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు అనగా సమాధానము, సమాధానము అనగా క్రీస్తు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు తన యొక్క గ్రహింపు, తన యొక్క గ్రహించేటువంటి సమాధానము అది ఎవరితో కూడి ఉంటుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ సమాధానము ఉంటుంది. చాలామంది చాలా సందర్భాల్లో చూసారా, మరి ఎన్నో సంవత్సరాలుగా నేను మందిరానికి వెళుతున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రభువును ప్రార్థిస్తూనే ఉన్నాను, ప్రభువుకి ప్రార్థిస్తూనే ఉన్నాను, నేను దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాను, కానీ నా జీవితంలో ఎటువంటి సమాధానము లేదు, నా జీవితంలో ఒక్క మేలును కూడా నేను చూడలేదు, నేను చేసేటువంటి ప్రతి పనిలో నాకు నష్టం కలుగుతుంది, వివాహ విషయంలో మరి నాకు నష్టం కలుగుతుంది, వ్యాపార విషయంలో నాకు నష్టం కలుగుతుంది, ఉద్యోగ విషయంలో నాకు ఆటంకం కలుగుతుంది, కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అని ఈ యొక్క సాయంకాల సమయంలో ఆలోచన చేసేటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క యవనస్తుడికి, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? నీకు సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి వాడు. ఈ లోకానుసారమైన లోకములో ఉన్నటువంటి మనుషులు, లోకములో ఉన్నటువంటి మరి బంధువులు, లోకములో ఉన్నటువంటి మరి మన స్నేహితులు, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తుడు నీకు ఎటువంటి సమాధానమును ఎవడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు సమాధానమునిచ్చేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు సమాధానము దొరికేటువంటి ప్రదేశం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో
మాత్రమే నీకు సమాధానం దొరుకుతుంది. ఈ సాయంకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కోరుచున్నాను. చూసారా, మీకు సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని ఏలవలసింది ఏంటి? మన హృదయాన్ని పరిశీలించవలసింది ఏంటి? మన హృదయాన్ని దేనికి మనం అప్పగించాలి? మన తలంపులు దేనికి మనం అప్పగించాలి? చూసారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాన్ని ఎవరికి సమర్పించాలంట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించాలంట. మీ యొక్క హృదయములలో ఏమి వేలుబడి చేయాలి అంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏలుబడి చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ప్రైజ్ లార్డ్. మన హృదయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండాలి. మన హృదయాన్ని ఏలేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న చోట సమాధానం ఉంటుంది. నీ జీవితంలో అప్పుల బాధలున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నీ అప్పుల బాధల గురించి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో సమాధానం లేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో సమాధానం ఉంది. ప్రార్థన చేయి, సమాధానం తప్పకుండా దొరుకుతుంది. నీ యొక్క జీవితంలో ఉద్యోగం లేక నీ చదువుకున్న చదువుకి న్యాయం చేయలేక ఉన్నావేమో. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూసారా, సమాధానము, మరి నీ యొక్క ఉద్యోగానికి, నీ యొక్క చదువుకున్న చదువుకి సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. సమాధానమును గ్రహించగల శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నీ జీవితంలో సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక, మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి బైబిల్ని పరిశీలించాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. ఈ లైవ్ను వీక్షించేటువంటి ప్రతి సహోదరుడు దయచేసి మీ దగ్గర ఉంటే బైబిల్ ఉంటే కనుక బైబిల్ని వీక్షించండి. లేదంటే మీ మొబైల్లో తెలుగు బైబిల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు బైబిల్ అని టైప్ చేయండి. ఆ బైబిల్ని కూడా మీరు పరిశీలించేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరి 8వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, ఎంత గొప్ప మాటను మనకు దేవుడు ఈ రూపంగా మాట్లాడుతున్నారు. చూసారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమిపైన ఉన్నటువంటి నరుడు తన నాలుకను అదుపులో పెట్టుకొనడని, భూమిపైన ఉన్నటువంటి నరుడు తన నాలుకను, తన నోటిని సాధు చేయడని. చూసారా, అంటే దానికి మంచి అలవాటును, దానికి మంచి వాక్కును, దానికి మంచి నడవడికను ఆ నాలుకకు ఇవ్వడని. వాని మాటలన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. ప్రైజ్ ది లార్డ్.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఒకసారి గమనించారా? మన నాలుక అంట విషముతో నిండినదంట. ప్రైజ్ ది లార్డ్. చూసారా, మన నాలుక విషముతో నిండి ఉన్నది. మన యొక్క నాలుక నుండి, మన యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాట విషపూరితమైనటువంటిది. చూసారా, మనము పెద్దవారు కూడా అంటూ ఉంటారు, ఏమని అంటే తెలుసా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అలాగే బైబిల్ అనుసారంగా బైబిల్లో సెలవిచ్చారు. మరి చూసారా, నాలుక అనగా మన నాలుక ఎక్కడ ఉంటుందండి? మన నోటిలో ఉంటుంది కదా. ఆ నోటిలో ఉన్నటువంటి నాలుక ఏ స్వభావము కలిగినది? ఆ నోటిలో ఉన్నటువంటి నాలుక విషపూరితమైనది. చూసారా, అది విషముతో నిండి ఉన్నది. అది నిరర్గళతమైన దుష్టత్వమే. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయినను ప్రభువును స్తుతించుము. చూసారా, ఎవరిని స్తుతించాలంట? అలాంటి విషముతో నిండినటువంటి నాలుకతో, అలాంటి పాపముతో నిండినటువంటి నాలుకతో, పాపమునే మాట్లాడేటువంటి నాలుకతో, పాపమునే ప్రేరేపించి పాపమునే మాట్లాడి పాపపు మాటలు, పాపపు ఆలోచనలు చేసి ఈ నోటి ద్వారా కాని మాటలు పలికినటువంటి ఈ నాలుకతో మనం ఎవరిని స్తుతించాలంట? చూసారా, తండ్రి అయిన ప్రభువును స్తుతించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని మనం స్తుతించాలి? విషపూరితమైనటువంటి నాలుక, విషము లాంటి నాలుక, విషాన్ని కక్కించేటువంటి నాలుక, మన నోటి ద్వారా కాని మాటలు పలికేటువంటి నోటి ద్వారా వచ్చేటువంటి మాట, ఆ నాలుకను ఎలా వర్ణించాడో చూసారా? అలాగే ఆ నాలుకతో దేనిని మనం స్తుతించాలంట? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని కింది వచనం, మరి 8వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, దాని 9వ వచనాన్ని కూడా చదువుతున్నాను చూడండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ప్రైజ్ ది లార్డ్. చూసారా, మనుష్యుడు ఎవరి పోలికను పుట్టారమ్మా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, మనుష్యుడు దేవుని పోలికగా పుట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీరు అంగీకరించవలసిన విషయం ఏంటో తెలుసా? మానవుడు, నరుడు దేవుని స్వరూపమున పుట్టాడు. ఈ వాక్యాన్ని మనము రూఢీపరచిన వారమే. బైబిల్ దీన్ని రూఢీపరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దీన్ని రూఢీపరుస్తున్నారు. ఏమంటే గనక చూడండి, దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుని పోలికగా పుట్టినటువంటి మనుష్యులు. అయ్యా, చాలామంది చాలా సందర్భాల్లో ఈ మనిషి మంచివాడు కాదు, ఈ మనిషి వలన ఉపయోగం లేదు, వీడు ప్రయోజకుడు కాడు, వీడు వ్యసనపరుడు, వీడు తాగేటువంటి వాడు, వీడు జోదమాడేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడిని ప్రతి ఒక్కడు చాలా చిన్న చూపు, చాలా వ్యసనముగా, చాలా దుర్భాషలాడేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూసారా? మనము ఎవరినైతే దూషిస్తామో, మనము ఏ మనుష్యుడినైతే మనము నిందిస్తామో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రాగుడికి బానిసయ్యాడు, వ్యభిచారానికి బానిసయ్యాడు, లోకానికి బానిసయ్యాడు, జూదానికి బానిసయ్యాడు అని అనుకున్నటువంటి మనిషినే మనం ఏం చేస్తాం? తిడుతూ ఉంటాం. మనం ఏం చేస్తాం? దూషిస్తూ ఉంటాం. నీ వలన ఉపయోగం లేదంటాం, నీ వలన ప్రయోజనం లేదంటాం, నీవు ఎటైనా వెళ్ళి నీవు నశించిపో, నువ్వు నాశనం అయిపో అనేటువంటి శాపనార్థాలు మనం పెడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మనసులో నుంచి మనము తిడుతూ ఉంటాం. మన మనసులో నుంచి ఆ యొక్క శాప వచనాలను ఎదుటివారిని తిడతాం, దూషిస్తాం. చూడండి బైబిల్ ఏమని సెలవిస్తుందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ని ఒకసారి మీరు స్పష్టంగా చదివినట్లయితే చూసారా, అలా మంచివాడు కానటువంటి మనుషుణ్ణి, శపింపబడిన మనుషుణ్ణి, శపించేటువంటి మనుషులను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించేటువంటి దేవుడు. చూడండి, ఆ 9వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూసారా, దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఎవరినమ్మా? ఇప్పుడు మనం ఎవరి పోలికను పుట్టాం?
ప్రభువైన యేసుక్రీస్తు వారి పోలికన మనం ఇప్పుడు పుట్టామా లేదా? దేవుని పోలికన పుట్టిన మనుషులను, దేవుని పోలికగా పుట్టిన మనుషులను మనం ఏం చేస్తామంట? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శపిస్తాం, దూషిస్తాం, హేళనగా మాట్లాడతాం. చూసారా, హేళనగా మాట్లాడే వారికి ప్రతి ఒక్కరికి ఈ సాయంకాల సమయంలో సెలవిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ అందరితో మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్వరపడి ఎవరిని హేళన చేయొద్దండి. త్వరపడి ఎవరిపైన అబద్ధ సాక్ష్యం పలకొద్దు. త్వరపడి ఎవరిని దూషించవద్దు. త్వరపడి ఎవరిపైన నీవు కోపగించుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, మనుష్యుడిని ఎలా పోల్చాడో, మనుష్యుడు దేవుని స్వరూపమని ఈ వాక్యము సెలవిస్తుంది. అనగా మనుష్యుడిని మనం దూషించకూడదు, మనుష్యుడిని మనము వ్యర్థుడా అనకూడదు. మనుష్యుడు నీవు దేనికి పనికిరానటువంటి వాడివిరా అని ప్రతిసారి మనము దూషించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనము హేళనతో కూడిన మాట మాట్లాడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరా, దేవుని గుర్తెరిగినటువంటి ప్రతి యవనస్తుడు, దేవుని గుర్తెరిగినటువంటి ప్రతి క్రైస్తవుడు హేళన అనేటువంటి మాట ఉపయోగించకూడదు. ఎదుటివారిని దూషించకూడదు, ఎదుటివారిని హేళనగా చూడకూడదు, ఎదుటివారిని చిన్న చూపకు చూడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, మనుష్యులందరూ ఒకటే. ఆ మనుష్యులందరినీ ఎలా సృష్టించాడంట ప్రభువైన యేసుక్రీస్తు వారు? చూడండి, ఆ 9వ వచనాన్ని మరలో ఒకసారి చదువుతున్నాను. చూసారా, దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను. చూసారా, ఎవరి పోలికను పుట్టారండి? మీరు ఒకవేళ దూషిస్తే ఎవరి పోలికను దూషిస్తున్నారు? ఎవరిని మీరు దూషిస్తున్నారు? ఒక మనుష్యుడిని నేను దూషించాను, ఒక సహోదరుడిని నేను దూషించాను, ఒక సహోదరిని నేను దూషించాను. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని దూషిస్తున్నాం? మనం ఎవరిని తిడుతున్నాం? మనం ఎవరిని అవహేళన చేసి మాట్లాడుతున్నాం? చూసారా, చూడండి, దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను. చూసారా, దేవుని పోలికగా మనం పుట్టామని దేవుని వాక్యం రూఢిపరుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్వరపడి ఎవరిని కూడా మీరు దూషించవద్దు. త్వరపడి ఎవరిని కూడా మీరు చిన్న చూపు చూడవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మనుషుల పైన చిన్న చూపు చూస్తే దేవుడు మీ వైపు చిన్న చూపు చూస్తాడు. చూసారా, మనుష్యుడు వైపు చిన్న చూపు చూస్తే మనుష్యునికి ఏ అపాయము జరగదు. కానీ ప్రభువు మన వైపు చిన్న చూపు చూస్తే మనకెంతో ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులము కనుక దేవుని మనుష్యులను మనం చిన్న చూపు చూస్తే దేవుడు మన వైపు చిన్న చూపు చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, నీవు నీ సహోదరుడి పైన చిన్న చూపు చూస్తే నీ సహోదరుడికి నీ వలన వచ్చినటువంటి ముప్పేముండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయితే దేవుడు నీ వైపు చిన్న చూపు చూశాడంటే కనుక నీ జీవితం అంతా అంధకార స్థితిలో అయిపోతుంది. నీ జీవితం అంతా నష్టపోయేటువంటి వాడిగా ఉంటావు. నీ జీవితంలో అంతా శోధనలు ఉంటాయి. నీ జీవితంలో అంతా కష్టాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ మనుష్యుడిని మీరు దూషించవద్దు, ఏ మనుష్యుడిని మీరు చిన్న చూపు చూడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను మనము త్వరపడి దూషించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అలాగే సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే కనుక దేవుని వాక్యాలు ఎంతో అమూల్యమైనటువంటి వాక్యాలు ఈ సాయంకాల సమయంలో మనం మాట్లాడుకునే వారముగా ఉంటున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 6వ అధ్యాయము, చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చుకో, నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో కుమ్మరించు, నీ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని దేవునికి సమర్పించుకో. అప్పుడు నీవు ఆత్మీయ మేలులు పొందుతావని, అప్పుడు నీ జీవితంలో విజయం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, నేను చదువుతున్నాను, మీరు కూడా మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక ఒకసారి చూడండి, మీకు తప్పకుండా రిఫరెన్స్లు దొరుకుతాయి. నేను చదువుతున్నాను, చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి,
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సమాధానం గురించి మాట్లాడుకుంటున్నాం. మన జీవితంలో సమాధానం రావట్లేదని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా సమాధానం ఎలా వస్తుంది, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, ఈ వాక్య లేఖనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ గొప్ప మాట మనకు సెలవివ్వబడింది. చూసారా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఎవరి సన్నిధి కాంతి అండి? యెహోవా యొక్క సన్నిధి, ఆయన యొక్క కాంతి ఎవరిపైన కలుగుజేయును, ఎవరిపైన ఉదయింపజేయును? చూసారా, అసలు ఈ వాక్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఎంత అమూల్యమైనటువంటి మాటలు, ఈ వాక్యం ఎంత జీవమైనటువంటి మాటలు, ఈ వాక్యం ఎంత ఉజ్జీవాన్ని ఇస్తుంది తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయంలో సూటిగా నీతో మాట్లాడుతున్నాను. ఈ వాక్యం ఎంత బలాన్ని ఇస్తుందో తెలుసా? ఈ వాక్యం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన సర్వస్వం కోల్పోవచ్చు, సర్వము కోల్పోయామని మనం బాధపడవచ్చు, ప్రతి విషయంలో మనం ఓడిపోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మనల్ని ఆదరించడానికి ఒక దేవుడు మనతో ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మన పాపాలను క్షమించడానికి ఒక దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఒక హస్తము మనకి ఎప్పుడు చేయి చాపి ఉంటుంది. చూసారా, ఆయన ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పుల బాధలలో పడి నువ్వు ఆర్థిక ఇబ్బందులలో నీవు చనిపోదాం అనుకుంటున్నావేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు చేయి ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నీ పరిశీలన చేసినట్లయితే వివాహం జరగట్లేదని నువ్వు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నావేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ చెయ్యి అందించు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ చేయి అందించు, ఆయన చేతితో నీ జీవితాన్ని మార్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. చూసారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి. చూసారా, ఉదయింపజేసి. ఎవరి సన్నిధి కాంతి అండి? తండ్రి అయిన యెహోవా యొక్క సన్నిధి కాంతి. చూసారా, తండ్రి అయిన యెహోవా యొక్క సన్నిధి కాంతి మన పైన, ఏ యోగ్యత లేనటువంటి మన పైన, పాపానికి బానిసలమైన మన పైన, లోకములో శపింపబడినటువంటి మన పైన, దేనికి పనికి రానటువంటి మన పైన, దేనికి యోగ్యులము కానటువంటి మన పైన, కుటుంబంలో తల్లిదండ్రులకు పనికి రానటువంటి వారమైన మన పైన. చూసారా, ఎవరి సన్నిధి కాంతి, ఎవరి సన్నిధి కాంతి ఉంటుందంట? తండ్రి అయిన యెహోవా సన్నిధి కాంతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఈ మాట ఎంత గొప్ప వాక్యం అండి. ఈ మాట అసలు ఎంత ఉజ్జీవాన్ని ఇస్తుంది, ఎంత ధైర్యం ఇస్తుంది. చూడండి, యెహోవా నీ పైన తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు అంతవరకు ఆయన సన్నిధి కాంతి నీ పైన ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధి కాంతి నీకు సమాధానము కలుగు చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును, ఆయన సన్నిధి మనకు సమాధానం కలుగు చేయను, ఆయన సన్నిధి మనకు ఉదయింపజేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సాయంకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు, ఈ వాక్యం నుండి మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి ఈ లైవ్ ద్వారా వినేటువంటి ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని, మీ జీవితాల్లో దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని దాని ప్రకారం నడుచుకుంటారని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించి ఆయన ద్వారా మీరు సమాధానము కలిగేటువంటి వారుగా ఉంటారని, యెహోవా యొక్క సన్నిధి కాంతి మీ పైన ఉదయించేలాగా మీ విశ్వాస జీవితాలు మీరు జీవించేటువంటి వారుగా ఉంటారని. చూసారా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలిగించునుగాక. చూసారా, దేవుని వాక్యం ఎంత అమూల్యమైనటువంటి వర్తమానమును మనకు ఈ సాయంకాలంలో అందిస్తుందో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము,
కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని వాక్యము అమూల్యమైనటువంటి మాటలు, ఎంతో ఉన్నతమైనటువంటి మాటలను మనం ఈరోజు పరిశీలన చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దేవుని యొక్క సంగమా, మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని మీరు రూఢీపరచవలసిన వారై ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 34వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ సాయంకాల సమయంలో చూసేటువంటి ప్రతి ఒక్కరూ మీరు చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, కీడు చేయుట మాని మేలు చేయము. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా ఏం చేయాలో తెలుసా? కీడు చేయుట మాని మేలు చేయము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, నీవు నీ సహోదరులకు కీడు చేయటం మాను. కీడు చేయటం మాని మేలు చేయట నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము ఎదుటివారికి కీడు చేయటం మాని మేలు చేయట నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సమాధానమును వెతికి దానిని ఏం చేయాలంట? వెంటాడాలి. ప్రైజ్ ది లార్డ్. చూసారా, కీడు చేయటం మానాలి, మేలు చేయట నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు, చాలామంది క్రైస్తవ సహోదరులు వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, వారికి కలిగినటువంటి కొన్ని సమస్యలను బట్టి ఎదుటి వారికి కీడు చేయాలని, ఎదుటి వారి యొక్క జీవితాలను వారిపైన లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించాలని, వారిపైన అబద్ధ సాక్ష్యం పలకాలని, వారిని ఇబ్బందులకు గురి చేయాలని, వారిని ఉన్న యొక్క ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి తరిమి కొట్టేంత వరకు వారిపైన మాటల యుద్ధాలు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీడు చేయటం మాని మేలు చేయట నేర్చుకోవాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనము సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోవాలి. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో ఆయన సమాధానమునిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విధముగా మనము సమాధానమును వెతికేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ వాక్యాన్ని గమనించావా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము చూసావా? 14వ వచనాన్ని పరిశీలించినట్లయితే కనుక ఆయన దృష్టి ఎవరిపైన ఉందంట? చూడండి, ఆయన దృష్టి ఎవరిపైన ఉంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కనుక 14వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా కనుదృష్టి ఎవరిపైన ఉన్నది? చూసారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టి ఎవరిపైన ఉన్నది? నీతిమంతులపైన ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి ఎవరిపైన ఉన్నది? నీతిమంతులపైన, నీతిని అనుసరించి బ్రతికే వారిపైన, నీతిని అనుసరించి దానిని కాపాడే వారిపైన, నీతిని అనుసరించి దానిని నడుచుకునే వారిపైన ఆయన కనుదృష్టి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీడు చేసేటువంటి వారిపైన దేవుని దృష్టి లేదు. సహోదరుడి పైన అబద్ధ సాక్ష్యం పలికే వానిపైన దేవుని దృష్టి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించి బ్రతికేటువంటి వారు, నీతిని అనుసరించి దానిని కాపాడేటువంటి వారు, సమాధానమును వెతికి దాన్ని వెంటాడేటువంటి వారు, వీరిపైన ఆయన యొక్క కనుదృష్టి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా మనము నీతిని వెతకాలి, సమాధానమును వెతకాలి, యథార్థ హృదయములై మనం ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చూసారా? 34వ అధ్యాయము, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనము, 15వ వచనం, 14వ వచనము సెలవిస్తుంది. చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. మొదటిగా మనతో పలికినటువంటి మాట, కీడు చేయటమా అని మేలు చేయము.
ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట, కీడు చేయటం మాని మేలు చేయట నేర్చుకొనము. అలాగే సమాధానమును వెతికి దానిని వెంటాడము. సమాధానమును వెతికి దానిని మనము వెంటాడాలంట. మొదటిగా కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవాలి. తర్వాత సమాధానమును వెతికి దానిని వెంటాడే వారముగా ఉండాలి. మూడవదిగా, యెహోవా దృష్టి ఎవరిపైన ఉన్నదంట? నీతిమంతులపైన ఆయన దృష్టి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మరి ఇక్కడ దేవుని యొక్క గొప్ప వాక్యము మరి రాయించి ఇచ్చున్నారు. ఆ యొక్క అధ్యాయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్నారు. చూసారా, దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది? నీతిని వెతకాలి అని మనకు సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో ఇలా ఎంతమంది బ్రతికేటువంటి వారుగా ఉంటున్నారండి? నీతిని వెతికి బ్రతికేటువంటి వారుగా ఎంతమంది ఉంటున్నారు? సమాధానమును వెతికి వెంటాడేవారుగా ఎంతమంది ఉంటున్నారు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానమును వెతకాలని, నీతిని వెతకాలని, కీడు చేయటమా అని మేలు చేయటం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, మనల్ని సమాధానపరచువారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనల్ని నీతి మార్గంలో నడిపించేటువంటి వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కీడు చేయటమా అని మేలు చేయమని చెప్పినది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సాయంకాల సమయంలో యథార్థ హృదయం లేక నీతిని అనుసరించకుండా నిన్ను నీవు మరి పాపానికి అప్పగించుకుంటున్నావేమో, నీతిని అనుసరించకుండా అవినీతి మార్గంలో నీవు వెళుతున్నావేమో. ప్రియమైనటువంటి సహోదరుడా, నీతి మార్గంలోనే నీకు జీవం ఉన్నది. యథార్థ మార్గంలోనే నీకు జీవం ఉన్నది. అవినీతి మార్గంలో నీకు నాశనం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే కనుక చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే కనుక, ఆ దినమును మీరు దేవుని గూర్చియు నన్ను అడుగుదురు. మీరు తండ్రిని నా పేరిట ఏమడుగునను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, తండ్రిని మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఏది అడిగినను ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీవు అవినీతిపరుడుగా ఉంటున్నావేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నీవు తండ్రిని అడుగు, నీకు నీతికరమైనటువంటి బుద్ధిని ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నీవు యథార్థతని, ప్రభా నేను యథార్థ మార్గంలో నడవలేకపోతున్నాను, నాకు యథార్థ మార్గమును నేర్పించయా, యథార్థ మార్గంలో నన్ను నడిపించని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి నువ్వు ప్రార్థన చేయి, నిన్ను యథార్థ మార్గంలో నడిపిస్తాడు. ప్రభా, పాపపు జీవితం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, వ్యభిచార జీవితం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసి తండ్రికి ప్రార్థన సమర్పించు. తప్పకుండా నీ పాపపు జీవితం, తప్పకుండా నీ యొక్క పాపములో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో నీతిని వెతికి బ్రతకమన్నారు, నిజాయితీని వెతికి బ్రతకమన్నారు, యథార్థ మార్గంలో బ్రతకమన్నాడు. కీడు చేయటమా అని మేలు చేయమని ఆయన కోరుచున్నాడు. సమాధానమును వెతికి దానిని వెంటాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, ఆయన యొక్క కార్యములు గొప్ప కార్యములు, ఆయన యొక్క వాక్యము నిర్ధారకము. ఆయన వాక్యము నిర్ధారము కాకుండా పోయేటువంటి వాక్యము కాదు, నిర్ధారణ అయ్యేటువంటి వాక్యము, నిజమును బయలుపరిచేటువంటి వాక్యము, సత్యమును బయలుపరిచేటువంటి వాక్యము, సత్యమును నడిపించేటువంటి వాక్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యములోనికి నడిపించేటువంటి వాడు. చూసారా, దేవుని వాక్యం మనకు సెలవిచ్చినటువంటి విధముగా మనం ఇక్కడ ఏం చేయాలంట? చూడండి, ఆ వచనాన్ని మరిలో ఒకసారి చదువుతున్నాను. ఆ దినమున మీరు
దేని గూర్చి నన్ను అడుగుదురు. చూసారా, మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను ఆయన మీకు అది దయచేయను. ఆ దినమున మీరు ఏం అడుగుతారో అది నా నామమున నా పేరిట మీరు తండ్రిని అడిగితే అది తప్పకుండా మీకు సమకూరుతుందని. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుల బాధలలో ఈరోజు నువ్వు ఉన్నావేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నీవు తండ్రికి ప్రార్థన చేయము. నీ అనారోగ్య సమస్యలతో నీ ఇబ్బంది పడుతున్నావేమో, ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో నీవు తండ్రికి ప్రార్థన చేయము. అవి నీకు ఇవ్వబడును. ఆరోగ్యము, మంచి స్వస్థత నీకు అనుగ్రహించబడును. నీ అప్పుల బాధలు తొలగిపోయి, మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోయి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా మన విశ్వాస జీవితం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనము ఇలాంటి విశ్వాస జీవితం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము రూఢీపరుస్తుంది. అపోలులు మరి ఏ విధంగా బ్రతికి ఉన్నారో, ఏ విధంగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని జీవించారో మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే చూసారా, చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక, మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక దయచేసి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. బైబిల్ లేకపోతే కనుక మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి తెలుగు బైబిల్ యాప్ అని టైప్ చేయండి. మీకు బైబిల్ అనేది తప్పకుండా అక్కడ ఉంటుంది. ఆ బైబిల్లో మీరు రిఫరెన్స్లు అనేది చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను, మీరు కూడా ఒకసారి పరిశీలించండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప వాక్యాన్ని సెలవిచ్చారో చూసారా, ఎంత గొప్ప వాక్యాన్ని సాయంకాల సమయంలో మనకు బయలుపరిచారో చూసారా. చూడండి, గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మరి ఒకసారి చదువుతున్నాను. చూడండి, మొదటిగా ఆత్మఫలమేమనగా అంటే ఆత్మీయ జీవితంలో మనము ఫలించేటువంటి ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలం ఏమనగా మనం ఫలించేటువంటి ఫలము ఎలా ఉండాలి? ఆత్మీయ ఫలమై ఉండాలి. మనం ఫలించేటువంటి వారంగా ఉండాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఫలము లేనటువంటి వారుగా మనం ఉండకూడదు కదా. మనము ఫలించేటువంటి వారంగా ఉండాలి. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత నీవు ఫలించకపోతే, ఆ యొక్క ఫలింపుకు తగిన ఫలము నువ్వు ఫలించకపోతే ఆ అవమానం ఎవరికి వస్తుంది? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యులలో నీవు విశ్వాసిగా ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల అన్యులు ఉన్నప్పుడు, దేవుడు గుర్తించినటువంటి వారు, దేవుణ్ణి గుర్తించినటువంటి వారు నీ చుట్టుపక్కల ఉన్నప్పుడు, నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు, సంఘములోనికి వెళ్ళేటప్పుడు నీవు ఫలించకపోతే నిన్ను బట్టి అన్యులు దేవుని స్తుతిస్తారా? నీవు ఆశీర్వాదం పొందకపోతే నిన్ను బట్టి దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫలములు లేనటువంటి విశ్వాస జీవితం వ్యర్థం. ఫలించేటువంటి విశ్వాస జీవితం మనం జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మరి ఒకసారి చదువుతున్నాను. చూడండి, గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, అయితే ఆత్మఫలమేమనగా, గలతీయులు రాసిన పత్రిక 5:22, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. మొదటిగా ఏంటండి? ప్రేమ అంటే మనము ఎదుటి వారిని ప్రేమించాలి, మన సహోదరుల్ని మనం ప్రేమించాలి, మన సహోదరిని మనం ప్రేమించాలి. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ కాదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన ప్రేమించమన్నారు కదా బైబిల్ అని చెప్పేసి, ఈ లోకానుసారమైనటువంటి స్త్రీలపైనటువంటి ప్రేమ కాదండి. సహోదర భావం, సహోదరి భావం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి ఉండాలి. అయితే అది ఎలా ఉండాలంట? చూడండి, మరి ఒకసారి చదువుతున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానము.
మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఏముండాలంట? సంతోషము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయాళత్వము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, దయాళత్వము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. చూసారా, క్రైస్తవ జీవితాల్లో ఎంతమందికి ఈరోజు దయాళత్వం ఉన్నది? దయాళత్వం అనగా ఎదుటివారిపైన దయ చూపించేటువంటి హృదయం ఉన్నది. సూటిగా ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో నీవు ఎంతపైన దయ చూపించేటువంటి వాడిగా ఉంటున్నావు? ఎంతమందిని ప్రేమించేటువంటి వాడిగా ఉంటున్నావు? ఎంతమందిని సంతోషపెట్టేవాడిగా ఉంటున్నావు? ఎంతమందికి సమాధానముగా నీవు ఉంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సమాధానము కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, సంతోషమును కలిగి ఉండాలి, దయను చూపించేటువంటి వారుగా ఉండాలి, దయాళత్వమును మనం చూపించాలి, దీర్ఘశాంతమును మనము వహించాలి. చూసారా, ఈ 5 మాటలను మన హృదయాల్లో మనము భద్రపరచుకోవాలి. ఈ 5 మాటలను మన హృదయాల్లో మనము ఉంచుకోవాలి. ఇవేవి లేనప్పుడు, ఇవేవి మన హృదయంలో లేకపోతే, ప్రేమ లేకపోయినా, సమాధానం లేకపోయినా, సంతోషము లేకపోయినా, దయాళత్వము లేకపోయినా, దీర్ఘశాంతము లేకపోయినా, నీ యొక్క విశ్వాస జీవితము ఫలము లేనటువంటి విశ్వాస జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి ఈ వాక్యాన్ని. ప్రేమ లేకుండా నీవు బ్రతుకుచున్నావేమో, సమాధానం లేకుండా నువ్వు బ్రతుకుచున్నావేమో, సంతోషం లేకుండా నువ్వు బ్రతుకుచున్నావేమో, దయాళత్వం లేకుండా నువ్వు బ్రతుకుచున్నావేమో, దీర్ఘశాంతం లేకుండా బ్రతుకుచున్నావేమో, ఆశా నిగ్రహం లేకుండా బ్రతుకుచున్నావేమో. ఈ సాయంకాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఇవేమీ లేనప్పుడు నీవు ఫలించేవాడుగా ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవేమీ లేనప్పుడు నీవు ఫలించలేదని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, మనము ఫలించాలంటే ఇవన్నీ ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం ఫలం పొందేవారంగా ఉంటాం. లోకానుసారంగా లోకస్తులతో కలిసి విశ్వాసులపైన హేళన చేసేటువంటి మాటలు, వారిపైన కుట్ర చేసేటువంటి పనులు మనము చేస్తే గనక తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల ఆయన సంకల్పము మరి ఆయన చూపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి జీవించాలి, సమాధానము కలిగి జీవించాలి, సంతోషముగా జీవించాలి, దయాళత్వమును చూపించాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవేమీ లేనప్పుడు నీవు ఫలించేటువంటి విశ్వాస జీవితం జీవించట్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మన యొక్క జీవితాలలో ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మనము ఫలించేటువంటి వారముగా, సమాధానము కలిగిన వారముగా, సమాధానపరచబడే వారముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీ జీవితాన్ని మరి ఫలించేటువంటి వారుగా, సమాధానపరచబడేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఈ యొక్క దేవుని యొక్క మాటలు వారు గుర్తెరగక, చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో చాలామంది కూడా ఈ యొక్క వీటినేటిని పాటించకుండా, ఇప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలన్నీ పాటించకుండా, వారి ఇష్టానుసారంగా సంఘములో ఉన్నటువంటి పెద్దలకు కనిపించాలని, సంఘములో ఉన్నటువంటి మనుషులకు కనిపించాలని, చూసారా, జీవించేటువంటి విశ్వాస జీవితం జీవిస్తుంటారు. అది క్రియలు లేనటువంటి విశ్వాస జీవితం, అది ఫలించినటువంటి విశ్వాస జీవితం. అది చూసారా, ఈ విధముగా ఉంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యానికి మనం వారసులం కామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రేమ కలిగి జీవించాలి, సంతోషం కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, దయాళత్వంతో మనం ఉండాలి, దయను చూపించాలి. అందరము దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలంటే ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఫలించేటువంటి వారం, ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం సమాధానపరచబడినటువంటి వారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
చూసారా, మనుష్యులను ఎప్పుడు కూడా తేలికగా మాట్లాడకూడదు. ఎందుకంటే చూసారుగా, మనం ఇందా చదువుకున్నప్పుడు దేవుని స్వరూపమందు నిర్మించుకున్న మనుషులు దేవుని పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనుష్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము ఫలించలేనటువంటి విశ్వాస జీవితం మనం జీవించకూడదు. ఫలము లేనటువంటి విశ్వాస జీవితం మనం జీవించకూడదు. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మన విశ్వాస జీవితాన్ని గడుపుకొని మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలని, దేవుని వాక్యానికి మనము బద్ధులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. అమ్మా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? పాపాన్ని విడిచిపెట్టమనే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? అవినీతి మార్గంలో వెళ్ళొద్దనే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? యథార్థ హృదయంతో ఉండమనే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి మార్గంలో నడవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ అందరికీ తోడుగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ మార్గమును సరళము చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క ప్రతి మార్గంలో ఆయన తోడుగా ఉంటాడు. నీతిని, సమాధానాన్ని వెతికేటువంటి వారంగా మనం ఉండాలి. విశ్వాస జీవితంలో మనం యథార్థమైన జీవితాన్ని మనము జీవించాలి. ఈ సాయంకాల సమయంలో ప్రతి యవనస్తుడికి, దేవుని గుర్తెరిగిన యవనస్తుడికి, గుర్తు ఎరగనటువంటి యవనస్తుడికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా నమ్ముకోనటువంటి యవనస్తులకు నేను సెలవిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా నీవు అంగీకరించావని నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులకు, నీ బంధువులకు, నీ యొక్క సహోదరులకు ఎవరికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పెద్దలకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గదిలోనికి నువ్వు వెళ్ళి, అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు, నీవు నా రక్షకుడివి ప్రభా, నీవు నన్ను నిర్మించిన వాడువు, నీ ఎడల నేను జీవిస్తానయ్యా, నా పాపములు ప్రతి పాపములు క్షమించు, ఇక నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయి. తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ప్రతి ప్రార్థన ఆలకించేవాడుగా ఉండి నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరందరూ కూడా విశ్వాస జీవితంలో ఫలించేటువంటి జీవితాన్ని మీరు అనుభవించాలని, ఫలించేటువంటి జీవితం మీరు అనుసరించాలని మీరందరికీ దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ హృదయాలలో అద్భుత కార్యాలు జరగాలని, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినట్టు ప్రతి వాక్యము మీ హృదయంలోనికి వెళ్ళాలని, మీ హృదయము మారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకొనచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, దేవుని యొక్క కాపుదల మీ అందరికి తోడు ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, లైవ్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప మీ అందరికి తోడు ఉండాలని దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.